ఆగండి. గవర్నమెంట్ జాబ్ రాలేదని ఎవరైతే ఈ మధ్య చచ్చిపోతున్నారో వాళ్ళందరికీ చచ్చిపోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట ఇది. మీరు ఎందుకు చచ్చిపోతున్నారంటే గవర్నమెంట్ జాబ్ రాగానే ఒక స్టేటస్ ఉంటది, ఒక సెక్యూరిటీ ఉంటది, ఒక అది ఉంటది, పిల్లనిస్తారు, పెళ్లి చేసుకుంటాను, ఇవన్నీ చూసి మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. అది రాకపోతే చచ్చిపోవాలని కూడా అనుకుంటున్నారు. కానీ నేను రియాలిటీ చెప్తాను. ఇన్ని సంవత్సరాలు జాబ్ కి ఆ గవర్నమెంట్ జాబ్ కాదు రెస్పెక్ట్ ఇచ్చింది సొసైటీ, అర్థమైందా? దాని ద్వారా వచ్చే డబ్బుకి అనమాట. ఏంటి, పాతకాలంలో ఏదైనా జాబ్ చేస్తే బాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది అనుకోండి, ఏదైనా భూములు రిజిస్టర్ చేసే ఆఫీస్, ఫుల్ గా లంచాలు ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు చేస్తున్న జాబ్ కి వాళ్ళకి అసలు ఆ శాలరీ నథింగ్ అనమాట, అలా సంపాదించేవాళ్ళు. సో దానివల్ల ఏంటి, బాగా ఉన్న వాళ్ళు అయ్యేవారు అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓకే, ఇన్నాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ చూసి మీరు చేస్తున్న సేవకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. మీరు చేసే అదేమంటారు, లంచం తీసుకునే వాళ్ళు కదా, డబ్బును బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా లేకపోతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది డజంట్ మ్యాటర్. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అనమాట. మీరు మనీ ఎక్కువ సంపాదించారా మీకు వాల్యూ ఉంటది, మనీ ఎక్కువ సంపాదించలేదా జీరో. అర్థమైందా? ఊరికే ప్రతిదానికి చచ్చిపోకండి దయచేసి. గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఫోకస్ చేయండి. మీరు డబ్బులు లేకపోతే ఏమీ నడవదు. సో వ్యాపారం చేసుకోండి. అది రాకపోతే దాని మీద ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ట్రై చేయండి. రాలేదైనా సరే కానీ చాలా ఉన్నాయి ఆప్షన్స్. ప్రైవేట్ జాబ్ ఉంది, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. రీసెంట్ గా ప్రైవేట్ జాబ్ లో కూడా ఒక అతను చనిపోయారంట ఆ సాఫ్ట్వేర్ నుంచి. ఇదేంటి, అతను జాబ్ పోయిందంట, కమిట్మెంట్స్ ఉన్నాయంటే ఊరేసుకొని చనిపోయారు. ఓన్లీ ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయా? చాలా జాబ్స్ ఉన్నాయి కదా, ఏది చేసుకునైనా బ్రతకొచ్చు కదా. అసలు ఒక జాబ్ చూసి కాదు, వెనక నుంచి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎందుకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ శాలరీస్ వస్తాయి అని. అంతేగాని సాఫ్ట్వేర్ జాబ్ ఏదో అందంగా చాలా ఏదో ఏమంటారు దాన్ని బ్యూటీ చూసి కాదు. అర్థమైందా? సో చచ్చిపోకండి. బాయ్.